ఆగమ్మైందో అని అంటూ శారద వెళ్ళి పట్టు చీరతో పాటు కుంకుమ బొట్టు పెట్టి వెంటనే ఇందుకి నుదుటిన బొట్టు పెట్టి చీర పెడుతుంది. పెద్దమ్మ మమ్మల్ని ఆశీర్వదించండి అని అంటూ వెంటనే ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటుంది. బావా మరి నేను వెళ్ళొస్తాను, బయట క్యాబ్ బుక్ అయింది, వెయిట్ చేస్తున్నారు అనే విధంగా అంటూ వెంటనే ఇందును తీసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం అమ్మాయి మన ప్లాన్ త్వరగా సక్సెస్ అవుతుంది, ఈసారి భూమి మన వలలో పడబోతుంది అమ్మాయి, పద అమ్మాయి పద అని అంటూ వనభోజనాలకి వచ్చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం ఇందు వంశీ ఇద్దరు రాగానే మీకోసమే ఎదురు చూస్తున్నాము, వచ్చేసారా, మాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటమ్మా ఇందో మీ అత్తయ్య ఏమో అలా మాట్లాడితే అలా అనేసింది ఏంటి, ఏమైంది అంటే అమ్మ అది అనే విధంగా అంటూ ఇందు అసలు నిజాన్ని చెప్పబోతూ ఉండగా ఇప్పుడు అవన్నీ ఎందుకిందో మళ్ళీ వాళ్ళకు చెప్పి వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం, నువ్వు వచ్చిన పని చూసుకొని మనం చాలా సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటే ఏం లేదమ్మా నీకు తర్వాత చెప్తానులే పదండి అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక అదే సమయానికి ఇందు చెర్రి బిందు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ వాతావరణం ఎంతో చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంది కదా. అవును, మనకు దగ్గరలో ఇంకొక టెంట్ కూడా ఉందంటే మనతో పాటు ఇంకొకరు కూడా కలిసి ఉంటారన్నమాట. అవును, మనకు మనమే కాకుండా కొత్త వాళ్ళని పరిచయం చేసి ఆడుకోవటం కొత్తగా ఉంటుంది అని ఇందు అనగానే భలే చెప్పావక్క, వచ్చేవాళ్ళు మొత్తం ముసలి వాళ్ళ బ్యాచ్ అయితే ఏం చేస్తారేంటి, ఆడుకోవటం కాదు హరికథలు వింటూ సేవలు చేస్తూ కూర్చోవాలి అని చెర్రి అనగానే ఎందుకన్నయ్య అలా అనుకుంటున్నావు, ఎవరో చూడకుండా ఊహల్లో ఎందుకు తేలిపోవటం చెప్పు, ఇంకొద్ది సేపట్లో వాళ్ళు దిగుతారు కదా అని అంటూ ఉండగా అదే సమయానికి కారు వచ్చి ఆగుతుంది. ఇక ఎవరా అని అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ఇక ఆ కారు నుండి గగన్ శారద పూరి ముగ్గురు కూడా దిగి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు మన వాళ్ళే, పబ్లిక్గా మాట్లాడుకోలేము అని బిందు అనగానే అవును సీక్రెట్గా మాట్లాడితేనే నాకు మాత్రం ఆనందం ఓ రేంజ్లో ఉంటుంది, ఇక లొకేషన్ ఇక్కడే అని తెలిసాక ఇంకెంత చాలా సంతోషంగా ఉంటుందో, కానీ అంతకంటే ముందు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని చెర్రి ఈ విధంగా అంటూ ఉంటే అలానే ఇందు బిందు ఇద్దరు చూస్తూ ఉంటారు. ఏంటి మావయ్య ఇలా జరిగింది, ఆయనేమో ఒక్కడొచ్చాడు, ఇక ఇప్పుడేమో ఆంటీని కూడా తీసుకుని వచ్చారు, అంటే లొకేషన్ చెప్పకపోయినా తెలుసుకొని వచ్చారంటే ఏంటమ్మా ఏమంటున్నావు. అవును మావయ్య నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది, ఇక నక్షత్రం మాత్రం రాను రాను అంటూనే వచ్చేసాడు, చెప్పకనే చెప్పేశాడు, ఇక కాదు కాదు అని అంటూనే నన్ను ప్రేమించేసిస్తాడు, నువ్వు నా కోసమే వచ్చావని నాకు తెలుసు బావా, నాకు తెలుసు నా ముద్దుల బావా అని నక్షత్ర అంటూ ఉంటుంది. మావయ్య ఈ అబ్బాయి గారిని మాత్రం ఆపలేకపోయాం, ఇప్పుడు అమ్మని కూడా తీసుకుని వచ్చారు, ఇద్దరు టార్గెట్ చేస్తే ఇప్పుడు ఏంటి మావయ్య పరిస్థితి, నువ్వు టెన్షన్ పడుతున్నట్లు లేదమ్మా, వాడు వచ్చిన ఆనందం మాత్రం నీ మొహంలోనే కనిపిస్తుంది, నా టెన్షన్లో నేనుంటే మీరొకరు సరే కానీ ఏంటమ్మా నువ్వు ముందాగు, ఆనందం కనిపించట్లేదా, నా మొహంలో కనిపించట్లేదా, ఇంకా అర్థం కాలే, మీ ఇద్దరు అత్తలు ఒకే చోట ఉన్నారు, నాకు మాత్రం చాలా సరదాగా సంతోషంగా ఉంది, ఈ మధ్య మావయ్య మీకు వెటకారం బాగా ఎక్కువైపోయింది అని భూమి కృష్ణప్రసాద్తో అంటూ ఉంటుంది. ఇక గోరింటాకు మాత్రం వీడేంటి ఇలా ఉసిరి పడ్డట్టుగా ఇలా వచ్చాడేంటి, అయినా ఇక్కడ మనం వస్తున్నట్టు వాళ్ళకెలా తెలిసింది, అదే నాకు కూడా అర్థం కావట్లేదు పిన్ని, అసలు ఏం జరుగుతుంది, అన్నిటికీ అడ్డుపడడానికే వచ్చినట్టున్నాడు, మనం ఇక్కడ ఉండకూడదు, అయితే నేను బావని వెళ్ళి రెచ్చగొడతాను, సరే ఆ రెచ్చగొట్టుడు కూడా వాళ్ళకు వినబడేలాగా కొట్టు, అల్లుడిని రెచ్చగొట్టినట్టు ఉంటుంది, అవతలి వాళ్ళని కొట్టినట్టు ఉంటుంది, వెళ్ళమ్మ వెళ్ళు అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం శారదతో పూరి అమ్మ నీ మొహంలో చిరునవ్వు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, చిరునవ్వు చూసి చాలా సంవత్సరాలైంది, అవునే తప్పకుండా ఈరోజు నేను మన భూమితో మాట్లాడతాను కదా, ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని చాలా కుతూహలంగా ఉంది అనే విధంగా అంటూ ఉంటే ఇక మరోవైపు బావా
ఏంటపూర్వ, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వనభోజనాలకి. మరి వనభోజనాలకి వచ్చినట్టుగా అనిపిస్తుందా? చెప్పు బావా, నీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే చావు భోజనాలకి వచ్చినట్టు అనిపిస్తుంది. కాలుతున్న శవాలను చూస్తూ విందు భోజనం చేయగలుగుతావా బావా? చెప్పు బావా అని అంటూ ఉండగా ఇక కోపంతో గగన్ లేస్తాడు. అప్పుడు వెంటనే శారద వచ్చి, ఆవేశపడకు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మనతో మాట్లాడట్లేదు కదరా, కాబట్టి కలహ చేసుకుంటే తప్పు మనదే అవుతుంది. భూమితో మాట్లాడడానికి వచ్చాము, అది గుర్తుపెట్టుకో అని ఈ విధంగా అనగానే వెంటనే గగన్ అలానే చూస్తూ ఉంటాడు. బావా, మనం ఇక్కడ ఉండకూడదు, అయితే లొకేషన్ చేంజ్ చేద్దాం, ప్యాక్ చేయండి, త్వరగా మనం ఇక్కడి నుండి వెళ్దాం. ఏంట్రా ఇలా జరుగుతుంది? వాళ్ళు ఇక్కడి నుండి వెళ్తానని అంటున్నారు, వెనకాలే వెళ్తే గొడవ అవుతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదురా, నేను మాత్రం ఈరోజు భూమితో మాట్లాడాలి, వాళ్ళు ఇక్కడే ఉండాలి అని ఈ విధంగా అనగానే, సరే అమ్మా నేను చూసుకుంటాను అని ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే అలా కృష్ణప్రసాద్ అక్కడ నుండి కారు దగ్గరికి వెళ్తూ ఉండగా, హలో మిస్టర్ శరత్ చంద్ర, థ్యాంక్ యూ. దేనికిరా? దేనికి థ్యాంక్ యూ? నేను చంపినందుకు పాతి పెట్టినందుక? హలో మిస్టర్ శరత్ చంద్ర, ఎంత రెచ్చగొట్టినా ఈరోజు నేను రెచ్చిపోను కదా. ఐఎమ్ వెరీ కూల్, ఎందుకంటే భయాన్ని పరిచయం చేశాను కనుక. జేడ్రా, నీకు నేను భయపడ్డానా? ఆఫ్ కోర్స్. ఏ ధైర్యంతో ఈ మాట చెప్తున్నావురా? మమ్మల్ని చూసి తట్టాబుట్టా సర్దుకొని వేరే చోటికి వెళ్తున్నారు కదా, దాన్ని బట్టి అర్థమైంది. చెండాలమైన మొహాలు చూస్తూ పిక్నిక్ని ఎంజాయ్ చేయలేం కదా, అందుకే భయమని నువ్వు పేరు పెట్టి అనుకుంటే నేనేం చేయలేను. అవునా? పాపం, రెచ్చగొట్టి పారిపోతున్న పిల్లి పులికి మేనమామను కావాలనుకుంటే ఒక పచ్చ దెబ్బతో చంపేయగలరు. వదిలేస్తున్నాను అని తరుముతున్న కుక్కకి చెబుతున్నట్టు ఉంది నువ్వు చేస్తున్న కవరింగ్. అసలు నేనెందుకు భయపడతానురా? చిలిపి దొంగ, అన్నీ తెలిసే అడుగుతున్నావా? నాకు తెలుసో లేదో అని టెస్ట్ చేస్తున్నావు కదా. నాకు తెలిసిపోయిందిలే, మీరు ఇక్కడే ఉంటే భూమి నాకు పడిపోతుందనే కదా నువ్వు భయపడుతున్నావు. ఏంట్రా నువ్వు అంటుంది? భూమి నీకు పడిపోవడం ఏంట్రా? అవును, ముక్కు మూసుకొని తలకిందులు చేసినా సరే అది జరగదు. భూమి నిన్ను ఎప్పటికీ ప్రేమించదు. నువ్వెంత అరచి గీ పెట్టుకున్నా నేను నమ్మను కదా. ఎలాగో ఓటమిని ఒప్పుకున్నావు గనక థ్యాంక్స్తో పాటు నేను ఇచ్చే ఆఫర్ కూడా తీసుకో. మీరెందుకు వెళ్ళిపోవటం? నేనే వెళ్ళిపోతానులే, ఈరోజు కాకపోతే రేపు పడుతుంది. రేయ్, ఏమంటున్నావురా? నువ్వు చచ్చే రోజు వచ్చినా సరే భూమి నిన్ను ప్రేమించదురా. నువ్వు చచ్చిన భూమి నిన్ను ప్రేమించదు. నీకంటే భూమి ప్రేమిస్తుందని నువ్వు అనుకోకు. అంత కాన్ఫిడెన్స్ కూడా అవసరం లేదు. నాకు కాన్ఫిడెన్స్ ఉంది నన్ను భూమి ప్రేమిస్తుందని. భూమి నీ మొహం కూడా చూడదని నేను చెప్తున్నానురా. అలా నేను ప్రూవ్ చేస్తాను. ఇక్కడే ప్రూవ్ చేయడానికైనా ఇక్కడే ఉంటాను. అవునా? అయితే మేము వెళ్ళిపోతాంలే. ఎక్కడికి వెళ్తావురా? నువ్వు ఉండాలి, మేము కూడా ఉంటాము. అర్థమైందా? ఓ, అంటే మీ భాషలో చెప్పాలంటే భూమి నాకు పడకుండా ప్రూవ్ చేస్తానని అంటున్నావు. అవునరా, భూమి నాకు కొన్న కూతురు కంటే ఎక్కువ అని ప్రూవ్ చేస్తాను. ఇక్కడే ఉండు, చూస్తూ ఉండు అని ఈ విధంగా అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మ, ఇక్కడి నుండి వెళ్ళడం బాధగా ఉన్నా కానీ కాస్తసేపైనా ఆయన్ని చూశాను. ఏంటి మావయ్య? ఆయన్ని అంటే నా కొడుకును వదిలి వెళ్ళిపోవటం నీకు బాధే కదా మావయ్య? మావయ్య అని నాకు చెప్తూ ఉంటావు కదా అమ్మా, అలా అని అంటున్నాను. ఏంటి మావయ్య మీరు? ఏంటో ఏం అర్థం కావట్లేదు, ఇలా వెళ్ళిపోవడం ఏంటో ఏమో అని విధంగా అంటూ ఇక వెంటనే పదండి అందరం వెళ్దాం అని విధంగా అంటూ వెంటనే ఇక వెళ్తూ ఉండగా అంతలో కృష్ణప్రసాద్ వచ్చి, ఆగండి, ఏమైంది బావా? ఎందుకు ఆగమన్నావు? ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు బావా? ఎక్కడికి వెళ్తున్నామో అందరికీ తెలిసేలా మనం ఎందుకు వెళ్ళాలి? ఇక్కడే ఉండాలి. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళడం లేదు, అర్థమవుతుందా అని విధంగా అనగానే, రే అసలు ఏం చేసావురా? ఎలా ఒప్పించావు?
వాళ్ళు ఎలా ఒప్పుకుంటారమ్మా? రెచ్చగొడితేనే వాళ్ళు ఆగుతారు. అదే చేశాను. భూమితో ఏం మాట్లాడతావో త్వరగా మాట్లాడు. ఇక నీ ఇష్టం ఓకేనా అని గగన్ శారదతో అంటూ ఉంటే వెంటనే అమ్మ భూమి నువ్వు ఇలా పక్కకు రామ్మా నీతో మాట్లాడాలి అని అంటూ వెంటనే కృష్ణప్రసాద్ పక్కకి తీసుకొని వెళ్తాడు. ఏమైంది? ఏం జరిగింది? వాడు నిన్ను ఎలాగైనా సరే వాడి ప్రేమలో నువ్వు పడతానని వాడు అనుకుంటున్నాడు. కానీ నువ్వు పడవని నేను ప్రూవ్ చేయాలమ్మా. ఇక మరోవైపు మాత్రం ఏంటి పిన్ని ఏమంటున్నావు? అవును వాడు ఇక్కడికి అమ్మాయిల కోసమే వచ్చాడు. ఒకటి నీ కూతురు భూమి కోసం, ఇద్దరిలో ఒకరి కోసం మాత్రం ఖచ్చితంగా వచ్చాడు. కాబట్టి నక్షత్రాన్ని ఎరగా వేసి భూమిని చంపుతాను పిన్ని. అంటే ఎలా? ఎరను తప్పించి చావుని ఎరను మింగేసి సొరని ఎలా తప్పిస్తావో అన్నిటికీ కూడా ఒక కథ అనేది ఉంటుంది. మీకు అర్థమవుతుందా పిన్ని? ఏమో అన్ని తప్పిస్తే ఎలా అని అంటున్నాను. ఇలాంటి అపశకనాలు మాత్రం మాట్లాడకు. ఎందుకంటే ఎర్రను వేస్తాను, ఖచ్చితంగా సొరను మింగేలా చేస్తాను. ఆ సొర శ్మశానానికి పంపించేలా నాకు బాగా తెలుసు.